మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సమస్య కూడా లేకుండా 58 రోజుల్లోనే భూసేకరణ చేశామన్నారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబుపై విశ్వాసంతో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని అన్నారు. 2015 జనవరి 1న భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, 2015 ఫిబ్రవరి 15 లోపు భూసేకరణ పూర్తి చేశామని వెల్లడించారు. అమరావతి రాజధాని యాక్చువల్గా అధ్యక్ష 2014-19 నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అమరావతి రాజధానికి 30,000 ఎకరాలు కావాలని, ఇక్కడ అమరావతిలోనే యాక్సెప్ట్ చేస్తాను ఇదే సభ సాక్షిగా 2014-19 చెప్పారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం మారంగానే ఆయన ప్లేటు ఫిరాయించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు. అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు, వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అధ్యక్ష.